సో మనకి టుడే రైజింగ్ టెంపరేచర్ అనే ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో దాంట్లో మనకి ఒక వెదర్ టేబుల్ ఇచ్చాడు. సో వెదర్ టేబుల్ లో మనకి ఏమున్నాయంటే ఒక ఐడి ఉంది, దాంట్లో రికార్డ్ డేట్ గా ఉంది, ఇంకో టెంపరేచర్ ఉంది. సో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఎవ్రీ డే అనేది మనకి టెంపరేచర్ ఉంటుంది కదా. సో ఆ టెంపరేచర్ ని క్యాప్చర్ చేస్తుంది ఇలా. సో మనకి క్లయింట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఫైండ్ ఆల్ ద డేట్స్ ఐడి విచ్ ఇస్ హైయర్ టెంపరేచర్ కంపేర్ టు ద ప్రీవియస్ డేట్ ఎస్టర్డే. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద పెయింట్. సో మనకి, సో దిస్ ఇస్ ద టెంపరేచర్. సో దిస్ ఇస్ మనకి ఎవ్రీ డే అనుకుంటే ఎక్స్ యాక్సిస్ డేట్ లో క్యాప్చర్ చేస్తున్నాను, అండ్ వై యాక్సిస్ లో నేను టెంపరేచర్ క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ పర్టికులర్ డేలో 2 days తీసుకున్నాం. ఓకే, ఇది టెంపరేచర్ సంథింగ్ లైక్ దట్. సో ఫస్ట్ డేట్ లో మనకి సో అండ్ సో టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. ఓకే, సో అండ్ సో టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. అండ్ సెకండ్ డే అనేది, ద నెక్స్ట్ డే అనేది మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. సో ఇది అనుకోండి. సో కంపేర్ టు ప్రీవియస్ డేట్ లో ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కదా టెంపరేచర్. సో అలాంటి డేస్ ఏవేవి ఉన్నాయో ఆ డేట్స్ ని మనం డిస్ప్లేలో చూపించాలి. ఆ డేట్స్ ని మనం డిస్ప్లేలో చూపించాలి. సో దట్ ఈస్ ద అవర్ ఎక్స్పెక్టేషన్. సో మనం ఎస్టర్డే టెంపరేచర్ తో టుడే టెంపరేచర్ కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ అని దాని రికార్డ్స్ ని గెట్ చేసుకోవాలని అనుకున్నాం. సో ఎలా తెచ్చుకుంటాం? సో ఇది కరెంట్ టెంపరేచర్ అనుకున్నాం, ఎస్టర్డే టెంపరేచర్. సో మనకి ఈ రోలో రావాలి. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు థర్డ్ డేట్, సెకండ్ డేట్ అనేది ఎస్టర్డే అవుతుంది. సో మనం 25 తెచ్చుకోవాలి. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు 4 20. సో ఇలా రికార్డ్స్ మనం గెట్ చేసుకోవాలి. ఇలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? సో నేను ఏం చేస్తానంటే ఒక ఎలియాస్ టేబుల్ క్రియేట్ చేస్తాను. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ రెండు డేట్స్ ని కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అని తెలుస్తుంది మనకి. సో అప్పుడు ఆ ఫ్లాగ్ లో మనకి ట్రూ అండ్ ఫాల్స్ స్టోర్ అవుతాయి. సో ట్రూ రికార్డ్స్ గ్రేటర్ దెన్ అనుకోండి, ఆ ట్రూ రికార్డ్స్ మనం గెట్ చేసుకుంటాం. సో నేను ఒక ఎలియాస్ టేబుల్ క్రియేట్ చేసుకున్నా. సో ఇది వెదర్ టేబుల్, ఇది 1 అనుకుందాం. సో ఇది వెదర్ టేబుల్ 2 అనుకుందాం. ఓకే, 2 అనుకుందాం. బట్ మనం ఈ జాయినింగ్ కండిషన్ యూజ్ చేసుకొని ఎలా తెచ్చుకుంటాం అనేది క్వశ్చన్ మార్క్. మనకేంటి, కరెంట్ డేట్ వాల్యూ ఇది కదా వాల్యూ. సో ఎస్టర్డే వాల్యూ ఎలా తెచ్చుకుంటాం? సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇది కరెంట్ డేట్ అనుకుంటాం. సో దిస్ ఇస్ ద ఎస్టర్డే. ఓకే, ఎలా చేస్తాం? ఇప్పుడు దీన్ని 1 డే ఎక్స్ట్రా యాడ్ చేసాం అనుకోండి, 1 డే ఎక్స్ట్రా యాడ్ చేసాం అనుకోండి, నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది కదా. సో నేను ఒక న్యూ కాలం క్రియేట్ చేసుకుంటున్నా. జస్ట్ ఇమేజినరీ కాలం, జస్ట్ ఇమేజినరీ కాలం. సో ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ నెక్స్ట్ డే. ఓకే, నెక్స్ట్ డే. దీని నెక్స్ట్ డే ఏంటి? సెకండ్ డే, రైట్? సో దీని నెక్స్ట్ డే థర్డ్. జస్ట్ గెటింగ్ ఇయర్. సో దీని నెక్స్ట్ డే ఫోర్త్. దీని నెక్స్ట్ డే ఫిఫ్త్. సో ఈచ్ వాల్యూకి నేను 1 డే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో దట్ ఏమవుతుంది, ఈ రికార్డ్ లో 25 ఉంది, సో ఈ రికార్డ్ లో 10 ఉంది. సో రెండు జాయిన్ చేసేటప్పుడు మనకి 10 వాల్యూ అనేది ఇలా వస్తుంది. 10 వాల్యూ అనేది ఇలా వస్తుంది మనకి. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పుడు జాయిన్ చేస్తాను. ఇన్నర్ జాయిన్, ఎందుకంటే మనకి సేమ్ రికార్డ్సే ఉన్నాయి, మనకి రిక్వైర్డ్ రికార్డ్సే కావాలి కాబట్టి, మ్యాచింగ్ రికార్డ్సే. సో ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను నేను. ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయినింగ్ ఏంటి, ఏం చేస్తుంది, నార్మల్ గా మ్యాచింగ్ రికార్డ్స్ ని గెట్ చేసుకుంటుంది. మ్యాచింగ్ రికార్డ్స్ గెట్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రైమరీ కీ ఏంటంటే రికార్డ్ డేట్, ఇక్కడ కీ ఏంటంటే రికార్డెడ్ నెక్స్ట్ డే. ఓకే,
సో 1 ఎక్కడైనా ఉందా? లేదు. సో ఇట్ ఈస్ ఇగ్నోర్. జస్ట్ డిలీటింగ్. ఓకే. సిమిలర్లీ 2 ఎక్కడైనా ఉందా? 2. ఎస్, 2 ఇక్కడ ఉంది. ఈ 2 అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి సో నేను దాని రెలవెంట్ రికార్డ్స్ ని గెట్ చేసుకుంటాను. బిఫోర్ దట్ ఐ విల్ ఫెచ్ కాలమ్ నేమ్స్. సో 2 ఉంది కాబట్టి సో దాని యొక్క రికార్డ్స్ మొత్తం గెట్ చేసుకుంటా ఇక్కడ. సిమిలర్లీ 3 ఎక్కడైనా ఉందా? సో 3 ఇక్కడ ఉంది. సో దాని రికార్డ్స్ ని గెట్ చేసుకుంటున్నాను. సిమిలర్లీ 4 4 ఎక్కడైనా ఉందా? సో ఇక్కడ ఉంది కాబట్టి ఆ రికార్డ్స్ ని గెట్ చేసుకోండి. ఓకే. మనకి ఇప్పుడు అనుకున్నట్టు 25 బిసైడ్ 10 వచ్చింది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కదా. సో ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేయాలి. సో ఫ్లాగ్ అనే కాలం, ఇమేజ్ అనే కాలం క్రియేట్ చేసుకొని మనం ఎస్టర్ తో కంపేర్ చేయాలి. సో ఎస్టర్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్ డేట్ అంటే ఏంటి మనకి, ఇది కరెంట్ డేట్ కదా. సో ఇది ఎస్టర్ డేట్. సో కరెంట్ డేట్ 25. సో 25 should be greater than the previous temperature, right? Previous day temperature. True. సో ఈ డేట్ తో కంపేర్ చేస్తే మనకి ఏమవుతుంది, 25 వచ్చింది. సో ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఒక ఫిల్టర్ అప్లై చేస్తా. ఫిల్టర్ అప్లై చేసి నాకు ఓన్లీ ట్రూ రికార్డ్స్ కావాలి. వేర్ కండిషన్ లో మనం కండిషన్ పెడితే ఓన్లీ ట్రూ రికార్డ్స్ ని గెట్ చేసుకుంటుంది. సో ట్రూ రికార్డ్స్ ఏంటంటే 2 4. ఓకే, 2 4. మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి? 2 4, రైట్? 2 4. సిమిలర్లీ వీఆర్ గెటింగ్ ద 2 4. దానికోసం మనం ఏం చేయాలి? ఐడి గెట్ చేసుకోవాలి. సో మనం సెలెక్ట్ ఐడి కాలం రాసుకొని గెట్ చేసుకుంటే మనకి 2 4 వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం అనుకున్నాం? ఒక alias టెంప్ క్రియేట్ చేస్తే ఇన్నర్ జాయిన్ క్రియేట్ చేసి, రైట్? సో ఇన్నర్ జాయిన్, సో alias నేమ్ w1 I can given. సో ఇన్నర్ జాయిన్ with this table, another table, right? w2 table. సో సేమ్ alias నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో w2, this table is created. ఈ టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం. ఇన్నర్ జాయిన్ చేస్తాం. తర్వాత మనం కండిషన్ ఇస్తాం. ఏంటంటే మనం దేంతో జాయిన్ చేస్తున్నాం? ఈ రికార్డ్ డేట్ తో అండ్ నెక్స్ట్ డే రికార్డ్ డేట్ తో చేస్తున్నాం. మనకి టేబుల్లో బై డిఫాల్ట్ ఏముంది? ఓన్లీ రికార్డ్ డేటే ఉంది ఈ రెండు టేబుల్లో. సో నేను ఒక న్యూ డేట్ ని క్రియేట్ చేసుకున్నాను, 1 డే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఆ కండిషన్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. లైక్ ఆన్ కండిషన్ ఆన్ w1 సో రికార్డ్ డేట్. సో దిస్ ఇస్ ద రికార్డ్ డేట్. దీంట్లో w10 దాంట్లో ఈ రికార్డ్ డేట్ కదా. సో ఈ రికార్డ్ డేట్ ని జాయిన్ కావాలి. బట్ దీన్ని ఎలా రాస్తాం మనం? ఎలా రాస్తాం? 1 డే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో 1 డే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి నేను డేట్ యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. డేట్ యాడ్ ఫంక్షన్ లో మనకి ఇంటర్వల్ తీసుకుంటుంది. అంటే డే లెవెల్ యాడ్ చేసుకోవాలి కాబట్టి డే తీసుకుంటున్నా. ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? 1 డే ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో మనకి నెక్స్ట్ డేకి వెళ్తుంది. సో నెక్స్ట్ డేకి వెళ్తుంది కదా. సో నెక్స్ట్ డేకి వెళ్తుంది. సో అలాంగ్ విత్ కాలం, డేట్ కాలం. సో డేట్ కాలం ఏంటి? w2 కాలం, రైట్? సో w2 కాలం మనకి w2 టేబుల్ కదా. సో w2 టేబుల్. సో మనం ఇలా చేస్తే సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో జస్ట్ మీన్ దట్
సో మనకి ఇలా వచ్చింది. సో మనకి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఇక్కడ వరకు వస్తుంది మనకి. ఫిల్టర్ కూడా రిమూవ్ చేసేస్తే ఈ రికార్డ్స్ వచ్చాయి 10, 25, 20 ఈ రికార్డ్స్ వచ్చాయి. సో నాకు ఓన్లీ నాకు ట్రూ రికార్డ్సే కావాలంటున్నాను కదా, ట్రూ రికార్డ్సే కావాలి, ట్రూ రికార్డ్సే కావాలి. ట్రూ రికార్డ్స్ కావాలని మనం ఎలా సీక్వెల్ అలా చెప్తామంటే, సో వేర్ నౌ మనం ఏం చేయాలి, ఈ టెంపరేచర్ తో ఈ టెంపరేచర్ కంపేర్ చేయాలి. సో W1 లో W1 టెంపరేచర్ ఎస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి. సో గ్రేటర్ దెన్ పెట్టాం కదా, గ్రేటర్ దెన్ W2 టెంపరేచర్. సో W2 temperature. Now we can see the records. So 10, 20. Similarly, if you are filtered like this, ట్రూ రికార్డ్స్ ని ఫిల్టర్ చేస్తుంది కదా వేరు. సో మనం ట్రూ రికార్డ్స్ ఫిల్టర్ చేస్తాం. మనకు కూడా సేమ్ ఒక 2, 4 and 10, 20. సో ఓకే, మనకి మొత్తం వచ్చింది. దీంట్లో మనకి ఏం కావాలి, యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ మనకి ఓన్లీ ఐడి కాదే కావాలి. సో ఐమ్ జస్ట్ యూజ్ ఐడి. సో దిస్ టేబుల్ W1. సో మనకి ఎక్స్పెక్టేషన్ 2, 4. వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కంటెంట్ నేను చేయాలని అనుకుంటే ఛానల్కి సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తర్వాత ట్యూటోరియల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.